హాయ్ స్టూడెంట్స్, గ్రూప్స్ అడ్డాకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, ఇండియా గేట్ ఉన్న చోటు ఏది? ఇండియా గేట్ ఉన్న చోటు ముంబై. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథంగా దేనిని పేర్కొంటారు? ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథంగా దేన్ని పేర్కొంటారు? ఋగ్వేదం. కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమితులు ఎవరి సామ్రాజ్య కాలంలో జీవించి ఉన్నారు? కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమితులు ఎవరి సామ్రాజ్య కాలంలో జీవించి ఉన్నారు? గుప్త సామ్రాజ్య కాలంలో. నెక్స్ట్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? బాబర్. ఎర్రకోటను, జామా మసీదును నిర్మించింది ఎవరు? ఎర్రకోటను, జామా మసీదును నిర్మించింది ఎవరు? షాజహాన్. కాలీకట్కు ఏ రోజున వాస్కోడిగామా చేరినాడు? కాలీకట్కు ఏ రోజున వాస్కోడిగామా చేరినాడు? 27/5/1998. 27/5/1998. నెక్స్ట్, ఇండియాలో అతి పొడవైన ట్రైన్ సర్వీస్ వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, నాన్సీ పావెల్ ఏ దేశానికి అమెరికా రాయబారి? ఇండియా అండి. ఓకే, వదిలేసేయండి, ఇది కొంచెం ఓల్డ్ బిట్ కాబట్టి. నెక్స్ట్, 1971లో ఏ ప్రాంత విముక్తి కోసం భారత పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడింది? 1971లో ఏ ప్రాంత విముక్తి కోసం భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడింది? బంగ్లాదేశ్. నెక్స్ట్, గాలిబాల్డి నాయకత్వం వహించిన సైన్యం పేరేమిటి? గాలిబాల్డి నాయకత్వం వహించిన సైన్యం పేరు రెడ్ షర్ట్స్. నెక్స్ట్, ప్రసిద్ధ ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? ప్రసిద్ధ ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరం 1789. ఫ్రెంచ్ విప్లవ వారసత్వంలో ఏది కింది వాటిలో ఏది? ఫ్రెంచ్ విప్లవ వారసత్వంలో లిబరలిజం. ప్రజల రాజుగా తనంతట తానే పిలుచుకోబడ్డ రాజు ఎవరు? ప్రజల రాజుగా తనంతట తానే పిలుచుకోబడ్డ రాజు ఎవరు? లూయిస్ ఫిలిప్ 14. నెక్స్ట్, జర్మనీ ఐక్యత పూర్తయిన సంవత్సరం ఏది? జర్మనీ ఐక్యత పూర్తయిన సంవత్సరం 1871. నెక్స్ట్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు చేసుకున్న ఒడంబడిక పేరేమిటి? జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు చేసుకున్న ఒడంబడిక పేరు ట్రిపుల్ అలయన్స్. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.